నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను. ఓ చిన్ని ఆలోచనతో మీ శైలజని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ మొదలు పెట్టేస్తున్నాను. ఈరోజు సంక్రాంతి గురించి చెప్దామని. సంక్రాంతికి ఎన్ని పేర్లున్నాయో తెలుసా అండి? ఇది దాదాపు ఆహ్, మన భారతదేశమే కాకుండా ఆహ్, పాకిస్తాన్, ఆహ్, ఇంకా ఇండోనేషియా, ఇంకా వేరే ప్రదేశాల్లో కూడా ఆహ్, సంక్రాంతిని చేస్తారట. సో, వీటికన్నిటికి రకరకాల పేర్లున్నాయి. దాంట్లో నాకు కొన్ని నోరు తిరగగలిగినవి నేను చెప్తాను. చదువుతాను. ఓకే. మకర సంక్రాంతి అంటారు. పెద్ద పండుగ అంటారు. పొంగల్ అంటారు. ఉత్తరాయణ అంటారు. తిల్ సాక్రాత్ అంటారు. మాఘ అంటారు. మకర్ సంక్రాంతి అంటారు. లేకపోతే పౌష్ సంక్రాంతి అంటారంట. మేళా అంటారంట. గుగాటు గుగూటి సారీ, భోగి, సక్రాత్, కిచారి, దహిచుర, సోంక్రన్, శిశుర్ సంక్రాంత్, ఇంకా తిరుమురి. ఇలాగా బోల్డ్ అన్ని ఇంకా పేర్లున్నాయి. అవి నాకు నోటికి తిరక్క నేను చెప్పలేక, నోట్ డౌన్ చేసుకోలేక చేయలేదన్నమాట. ఇలా నాకు కూడా వింతగా అనిపించింది. ఇన్ని ప్రదేశాల్లో, ఇన్ని ప్రాంతాల్లో చేసుకుంటారా అని. తెలిసినవి కొన్ని, బట్ అలా బోల్డ్ అన్ని ఒక్కొక్క ప్రదేశానికి కూడా పేర్లు అంటే ఒక్కొక్క కొన్ని ప్రదేశాల్లో ఎందుకు చేసుకుంటారు అన్నది కూడా కథల్లాగా ఉన్నాయి. సరే, బేసిక్ గా మనకి తెలిసింది ఏమిటి అంటే, సంక్రాంతి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్. పంట చేతికొస్తుంది కాబట్టి అందుకని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఈ పుష్యమాసంలో మనం నేను చెప్తూ ఉన్నాను చూడండి, వరి పంట వస్తుంది కాబట్టి ఈ ఫార్మర్స్ కి ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా విష్ణుమూర్తిని కలిపి పూజిస్తారు, కొలుస్తారు అని. సో దానికి రిలేటెడ్ ఇదే అన్నమాట. మనకి హార్వెస్ట్ ఫెస్టివల్ కాబట్టి దీంట్లో ఏంటంటే ఇంకొకటి, ఈ ఫెస్టివల్ ఇది కాకుండా ఇట్స్ లైక్ అ ఇండియన్ వర్షన్ ఆర్ కొంచెం ట్రెడిషనల్ వే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అని చెప్పుకోవచ్చు. we always hear about Thanksgiving అని, which comes in December. బట్ ఇది మన హిందూయిజంలో ఇట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ అనేది. దిస్ ఇస్ హౌ దే సెలబ్రేట్. అదనమాట కథ. అయితే ఇంకా చెప్పాలంటే ఇది ఎందుకు అంటే, ఏదైతే సన్ ఉందో ఇట్ చేంజెస్ ద డైరెక్షన్. సో ఉండే డైరెక్షన్ మారిపోతుంది కాబట్టి బేసిక్ గా చలి నుంచి వేడికి ట్రాన్సిషన్ అవుతుంది. సన్ను వింటర్స్ నుంచి కొంచెం సమ్మర్ కి ట్రాన్సిషన్ అవుతుంది కాబట్టి వెదరు దాని గురించి ఒకటి బేసిక్ గా హార్వెస్ట్ వస్తుంది. ఈ రబీ క్రాప్ ఏదైతే ఉందో అది హార్వెస్ట్ అవుతుంది అనమాట. అండ్ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటమే కాకుండా, ఈ క్లైమేటిక్ కండిషన్స్ అప్పుడు ఎప్పుడు చేంజ్ ఉన్నా, వెదర్ కండిషన్ ట్రాన్సిషన్ ఉన్నప్పుడు వన్ సీజన్ టు అనదర్ సీజన్కి వెళ్ళేటప్పుడు వి గెట్ ఫ్యూ డిసీజెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏవో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అలా వస్తూ ఉంటాయి. వాటిల్ని అరికడటానికి కూడా ఇది ఒక రీజన్ అనమాట. ఓకే. ఇంకా చెప్పాలి అంటే, ఈ ఏదైతే ట్రాన్సిషన్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆర్ సోలార్ సిస్టమ్ ఉందో దానివల్ల ఈ ఈ ట్రాన్సిషన్ కి ఏంటంటే, అంతకుముందు చెప్పుకున్నాం మనకి పితృదోషాలు ఏదైనా ఉంటే పరిహారాలు చేసుకునేదని. సో అలాంటి దానికి రిలేటెడ్ గానే ఈ ఏదైతే సన్ రేస్ అవన్నీ పడి కొంచెం వాటర్ ని అన్నిటిని కొంచెం లూక్ వార్మ్ చేస్తాం, అలా చేస్తాయి.
అండ్ ఆల్సో ఇట్ వాషెస్ అవే ద ఏంటంటే బేసిక్ గా చెప్పాలంటే విచెవర్ మనం తీసుకుంటా మామూలుగా లేమ్యాన్ లాంగ్వేజ్ లో చెప్పాలి అర్థమయ్యేటట్టుగా అంటే ఏవైతే మనకి మౌంటైన్స్ గ్లేషియర్స్ ఇవన్నీ ఉంటాయో అవి మెల్ట్ అవుతూ ఉంటాయి అనమాట. గడ్డ కట్టుకుపోయి ఉంటాయి కదా, ఐస్ అయిపోయి ఉంటాయి, ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి, ఫ్రోజన్ ఉంటాయి కాబట్టి దే స్టార్ట్ మెల్టింగ్ అండ్ ద వాటర్ కీప్స్ ఫ్లోయింగ్. సో ఫ్రెష్ వాటర్ ఫ్లో అవటానికి రెడీ అవుతున్న సీజన్ అనమాట. సో ఈ సీజన్ లో సూర్యదేవుడికి సూర్య భగవానుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆర్ వెల్కమ్ చెప్పుకుంటూ పీపుల్ స్టార్ట్ డూయింగ్ పవిత్ర పుణ్య స్నానాలు అంటారు చూడండి, పుణ్య నదుల్లో స్నానాలు చేస్తాం, ఇవి మొదలు పెడతారు. దానివల్ల ఏంటంటే ఏమైనా ఉంటే దే జస్ట్ వాష్ అవే అన్నది ఒక నమ్మకం. అండ్ ఎవ్రీ 12 years కి ఒకసారి కుంభమేళా అని జరుగుతుంది. సో దట్ ఆల్సో కమ్స్ ఆన్ దిస్ సంక్రాంతి డే ఓన్లీ, ఇట్ స్టార్ట్స్ దెన్ ఓన్లీ అది. సో ఇవి మెయిన్ గా 4 places లో ఉంటాయి. ఒకటి ప్రయాగ, ఇంకోటి హరిద్వార్, ఇంకోటి ఉజ్జయిన్, ఇంకోటి నాసిక్. ఈ 4 places లో 12 years కి ఒకసారి కుంభమేళా అని జరుగుతుంది. మనకి కూడా ఏమంటారు, పేరు మర్చిపోయానండి, మనకి కూడా చేస్తూ ఉంటారు, అది వేరే, ఇట్ కమ్స్ ఓవర్ఫ్లో అవుతూ అలా వస్తాయి కాబట్టి ఇది ఉంటది. దీంట్లో లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారట, వచ్చి స్నానాలు చేస్తారంట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఇంకా చెప్పాలి అంటే దిస్ ఇస్ అగైన్ అసోసియేటెడ్ విత్ క్లెన్జింగ్, దేవుడికి లింకింగ్, దేవుడితో కనెక్టివిటీస్ ఇది చేసుకుంటానికి ఇదంతా రిలేట్ అయ్యే మంత్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇది ఒక్క పండుగ అంటే అన్ని పండుగలకి దేర్ ఇస్ అ చేంజ్ ఆఫ్ డేట్ కదా, మనకి తిథి ప్రకారము అని చెప్తారు. కానీ సంక్రాంతి అనే ఒక్క పండుగ మాత్రం డేట్స్ మారవు. ఎప్పుడు జనవరి 13th, 14th, 15th ఈ 3 రోజులైతే వస్తాయి. కానీ లీప్ ఇయర్ అంటాం చూడండి, విచ్ కమ్స్ ఎవ్రీ 4th year. ఎప్పుడైతే ఫిబ్రవరి మంత్ లో 29 days వస్తాయో ఆ సంవత్సరంలోనే మనకి ఒక డే తర్వాత నుంచి మొదలవుతాయి. అంటే 14th, 15th, 16th ఇలాగా వస్తాయంట. ఎందుకంటే ఒక క్వార్టర్ డేట్ కీప్స్ ఆన్ యాడింగ్ ఫర్ ఎవ్రీ ఇయర్ కాబట్టి 4th year కి 4 days 1 whole day యాడ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ హౌ ద డేట్ చేంజెస్. అంతే తప్ప మామూలుగా జనవరి 13th, 14th, 15th సంక్రాంతి ఉంటుంది. ఇది మంచి పాయింట్ చెప్పాను, నాకు తెలుసు. ఓకే, ఇది నెక్స్ట్ కొన్ని చోట్ల 3 days సెలబ్రేట్ చేస్తారు, కొన్ని ప్రదేశాల్లో 4 days సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ రోజు భోగి అంటారు, తర్వాత సంక్రాంతి, తరువాత కనుమ, ఆ తర్వాత ముక్కనుమ అని కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ చేస్తారు. ఇది భోగి అంటే మనకి తెలిసి భోగి రోజు హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నాను చూడండి, అందుకని హార్వెస్ట్ చేసిన తర్వాత మొక్కని ఉండిపోయిన దాన్ని ఎండిపోయిన దాన్ని డిస్కార్డ్ చేయాలి కదా. సో దాన్ని అది వేస్ట్ కాకుండా దాన్ని కాల్ చేస్తారు. ఇది ఇంకా ఏవైతే క్లట్టర్ ఉందో, ఇంట్లో చెత్త చెదారం వాడకుండా పడుంటాయో వాటిని అన్నిటిని కూడా వేసి భోగిమంటలు వేసేసి చలి కాచుకుంటారు. చలి కాచుకుంటారు. అలాగే కాకుండా ఇంకొక కొన్ని ప్రాంతాల్లో భోగి అనేది ఎందుకు చేస్తారు అంటే, భోగి అనే రాక్షసుడు ఉండేవాడట. ఆ భోగి అనే రాక్షసుడు జనాలని మనుషుల్ని చాలా హింస పెట్టేవాడంట, చాలా ఇబ్బంది పెట్టేవాడంట. కానీ ఆ భోగి అనే రాక్షసుడికి మంట అంటే భయం అంట, నిప్పు అంటే భయం.
అందుకని ఈ టైంలో హార్వెస్ట్ వస్తుంది కదా, సో వచ్చిందంతా ఇచ్చేయాలి అన్నట్టుగా ఏదో ఎక్కడో విన్నాను. సో అది రాకుండా ఉండాలి అంటే ఇలా మంటలేస్తే ఆ రాక్షసుడు వచ్చేవాడు కాదట. సో అందుకని భోగి వేస్తారంట కొన్ని ప్రదేశాల్లో. ఇలాగా చాలా కథలున్నాయి. ఇంకొక దీంట్లో ఏదో ప్రదేశంలో కూడా మనిషి, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ అస్సాం, అక్కడ వాళ్ళు నమ్మేది ఏమిటి అంటే మనిషి సృష్టి, అంటే మనిషి భూమికి వచ్చినది ఈ మాసంలో శివుడు ఒక మనిషిని క్రియేట్ చేశాడంట. క్రియేట్ చేసి ఒక ఎగ్ ని క్రియేట్ చేశారంట. క్రియేట్ చేసి ఆ ఎగ్ 10 months అయిన తర్వాత క్రాక్ అయిపోయి ఓపెన్ అయ్యి ఒక మానవుడు వచ్చాడట బయటికి. ఆ మానవుడు నేను ఒక్కడనే ఉన్నాను ఏంటి బాబోయ్ అనుకుంటూ తెగ భయపడిపోయి, ఇంత ఖాళీగా ఉంది, ఎవరు లేరు ఏంటి అని భయంతో బతుకుతూ మాటంటే వెళ్ళిపోయి ఆ గుడ్డు హాఫ్ షెల్ అయితే ఏదైతే ఆ గుడ్డు సగభాగం ఉందో దాంట్లో వెళ్ళి దాక్కునేవాడట. ఇలా చూసి చూసి శివుడికి ఈడేంటి ఇంత తిరికొళ్ళ తయారయ్యాడు అనుకొని కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇంకొక గుడ్డుని క్రియేట్ చేశారట, ఒక ఎగ్ ని. అది కూడా ఒక 10 years తర్వాత ఇరిగి ఒక మనిషి వచ్చాడంట. వచ్చి ఆ మనిషి చూసి వావ్, ఎవరూ లేరు, నేనే మొట్టమొదటి మనిషిని, నేనే ప్రపంచానికి తొలి మనిషిని అని చాలా పవర్ఫుల్ గా చాలా బ్రేవ్ గా అలా ఉండేవాడట. సో అతను మాట్లాడుకుంటూ అలా ఉంటుంటే ఏంటి కొత్తగా ఉంది అనుకొని ఆ ముందు ఎవరైతే వచ్చారో సృష్టించాడో శివుడు, అతను బయటకు వచ్చాడట. బయటకు వచ్చి చూస్తే ఈ రెండోసారి రెండోసారి క్రియేట్ అయిన మనిషి వచ్చి నేను ఫస్ట్ వచ్చాను ఈ ఎర్త్ మీదకి, ఈ భూమి మీదకి, సో నేను పెద్ద నీకంటే అని చెబితే ముందొచ్చిన మనిషి నమ్మేసి అవును నువ్వు నాకు అన్నవి అని చెప్పి జీవితం అంతా అలా బతికేశాడంట. ముందొచ్చిన మనిషి అమాయకత్వం పెరిగితనంతో అణిగిమణిగుండి అతనికంటే వెనక పుట్టిన మనిషిని పెద్దనుకొని అంటే నమ్మేసి ఆయన చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఉన్నాడంట. కానీ వయసు అనేది ఆగదు కదా, వయసు అనేది ఎప్పుడు ఆగదు. ఆ వయసు దీని ప్రకారం ఆయనకి చనిపోయే టైం వచ్చిందట. అప్పుడు శివుడు చూసి ఎంత జరిగినా వీళ్ళకి బుద్ధి రాలేదు, తెలియట్లేదు, వీడికి ఇంకా ధైర్యం రాలేదు అని చెప్పాడంట. శివుడు ప్రత్యక్షమయ్యి బాబు నువ్వు కాదు, చనిపోయేవాడు ముందు పుట్టాడు, నువ్వు తమ్ముడు అవుతావు. సో దీనికి పనిష్మెంట్ ఏంటంటే నువ్వు ఇతన్ని అన్ని పద్ధతి ప్రకారం ఇలా వివరించారంట ఏ ఏ పద్ధతులతో చెయ్యాలో, అలాగా ఇన్ని కర్మకాండాలు చేస్తావు అని చెబితే అప్పుడు ఫస్ట్ టైం మనిషి ఇంకొకరికి తలొంచాడంట. రెండోసారి పుట్టిన ఎవరైతే ఫస్ట్ అనుకుంటూ భ్రమలో బతికాడో జీవితం అంతా, అతను అన్నకి కాలు మొక్కి క్షమించు అని అడిగితే దీవిస్తాం అనేది కూడా ఎవరైతే ముందు పుట్టాడో చనిపోబోతూ ఉన్నాడో అతను దీవించాడంట. సో అప్పటి నుంచి చనిపోయిన వాళ్ళకి కర్మకాండలు చెయ్యాలి, క్రిమేషన్స్ చెయ్యాలి, ఇలాంటివి జరిగాయి అని అక్కడ ఆ రీజియన్ లో నమ్మకం. సో అందుకని దేవుడు మనిషి పుట్టాడు కాబట్టి ఫస్ట్ టైము అలాగని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇదొక కథ. ఇంకొకటి అలా బోల్డ్ ఉన్నాయండి, చెప్తాను. భోగి. సో భోగి ఎందుకు చేసుకుంటాము అంటే మనకుండే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అటాచ్మెంట్, అగైన్ ఏవైనా కూడా నేర్పించేది కామన్ ఏమంటారు సిద్ధాంతాలు అనుకోవాలా లేకపోతే కన్క్లూజన్స్, ఏవైనా నమ్మకాలు కామన్ గా నేర్పించేవి ఇవే బిలీఫ్స్, ఇవే ఫాలో అవ్వాలని మనుషులకి నొక్కి వక్కాడి చెప్తున్నారనమాట ముందు నుంచి. సో అటాచ్మెంట్ అనేది పెంచుకోకుండా మీవి ఏదైతే వాడట్లేదో వాటిని కాల్ చేయండి.
దానివల్ల ఏమవుతుందంటే ఆ కాలుష్యం వల్ల ఆ వెలుగులో ఏవైతే క్రిమికీటకాలు అవన్నీ ఉంటాయో వాటిల్ని కూడా కాల్చేస్తాం. కాల్చేసి వాటిల్ని కూడా మన దగ్గరికి రాకుండా, మనకి జబ్బులు అవి రాకుండా చేస్తాం. ఇది. ఈ భోగి అనేది తర్వాత పంటొస్తది కాబట్టి, నేను చెప్పాను కదా! అదేంటి వరలక్ష్మి ధాన్యలక్ష్మిని, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని కలిపి పూజిస్తారని. సో వీళ్ళకి నైవేద్యంగా వాళ్ళకి ఏదైతే వచ్చాయో పంట, దానితో దేవుడికి ఫస్ట్ ప్రసాదం, ఫస్ట్ వంట చేస్తారు. సో యూజువల్గా ఏంటంటే పొంగల్ అని చేస్తారు. అంటే ఆ సీజన్లో ఏమేమి పంటలు వస్తాయో వాటితో చేసేది. ఇది తెలుగు వాళ్ళకైతే పెసళ్ళతో పెసళ్ళు బియ్యం వేసి పొంగల్ చేస్తారు. దానికి ఎండు మిరపకాయలు ఇవన్నీ అప్పుడు వస్తాయి కాబట్టి ఆ మిరపకాయతో పచ్చడి చేస్తారు. ఇలాగా రకరకాల పద్ధతులు ఉన్నాయి. తర్వాత సంక్రాంతి. సంక్రాంతి అంటే ఆ రోజు మన పెద్దలకి అందరికీ మనకి తోచినట్టుగా బట్టలు సమర్పించి, అంటే మన కాంట్రిబ్యూషన్ సంపాదనలో కొంత బిట్ షేరు మన పెద్దల్ని మర్చిపోకుండా వాళ్ళకి బట్టలు, వాళ్ళకి నచ్చిన పిండి వంటలు అన్నీ చేసి ప్రసాదంగా సమర్పించి, తర్వాత అఫ్ కోర్స్ మనమే కట్టేసుకుంటాం, మనమే తింటాం. వాళ్ళు వచ్చి కట్టుకుంటారేంటి, వాళ్ళు వచ్చి తింటారేంటి, వాళ్ళకి ఆఫర్ చేస్తున్నట్టుగా మన నమ్మకాలు అంతే. సో ఇలా చేసుకొని ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇవన్నీ కలిసి కూర్చొని భోజనాలు చేసి కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. నా క్వాలిటీ టైం అంటే ఏం చెయ్యాలి? ఏవో ఆటలు. ఆ ఆటల్లో ఉండేవి ఏంటంటే గాలిపటాలు ఎగిరేస్తారు, కైట్ ఫ్లయింగ్. ఇదొకటి సరదాగా ఉండేది. సో ఇవన్నీ ఇంకా ఇలాగ కూర్చొని కబుర్లు ఆడుకొని అందరూ కూర్చొని, అంటే అది పూర్వకాలంలో మా నాన్నగారు చెప్తూ ఉన్నారు, ఎవరైతే ఈ ఒక్క రోజు మాత్రం తను అంటే మన వాళ్ళు బయట వాళ్ళని ఏమి పట్టించుకోకుండా అందరూ ఎవరైతే ఉంటారో అందరూ అక్యూములేట్ చేసుకొని వంటలు చేసి ఊరంతా పంచేవారట. సో ఇట్ వాజ్ లైక్ అ ట్రూ ఫెస్టివల్. మనకు ఉండేది 10 మందితో షేర్ చేసుకుంటేనే మనకు ఆ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. ఇంకొకటి, మనల్ని చూసి వేరే వాళ్ళు ఎవ్వరూ కుళ్ళుకోరు కదా, ఇదనేది ఉంటది. ఇవన్నీ అవాయిడ్ చేస్తానికి, అందరం ఒకటే అని చెప్పుకుంటానికి ఇవన్నీ చేసేవారు అనమాట. ఇంకా భోగి రోజు ముగ్గులు, అసలు ఈ పండగ నెలంతా ముగ్గులు వేస్తారు, రకరకాల ముగ్గులు. చుక్కల ముగ్గులు వేయరు అంటారు, అన్ని గీతలతోటి గీస్తారు. ఎందుకు అంటే ఈ ముగ్గులు కూడా అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సోలార్ సిస్టమ్ అంట. ఎలా పడితే అవి గీయం మనం, ఏవో వెరైటీగా ఇప్పుడేవో చేస్తున్నాం, కానీ ఇదివరకు అవే ముగ్గులు ఉండేవి. ఈ ముగ్గులకి సోలార్ సిస్టమ్ పాత్ కి రిలేషన్ ఉందట. ఆ రిలేషన్ అకార్డింగ్ గా మనం ముగ్గులు వేస్తామంట. వేసి ముగ్గుల్లో అన్ని కలర్స్ ఇప్పుడు అన్నీ వేస్తున్నాం, కానీ కొన్నే రంగులు వాడేవారట. ఈ ముగ్గు కూడా వరి బియ్యంతో, వరి వస్తుంది కదా, ఆ వరిని పిండి చేసి కొంచెం ముగ్గు అని ఏదైతే ఉంటుందో దాన్ని కలిపి ముగ్గులేస్తారు. ఎందుకు అంటే మనకు వచ్చిన ఆ వరి పిండి ఎందుకు వేస్తారు అంటే, ఆ వరి పిండి మనం ముగ్గేసినప్పుడు అలా ఉండిపోతుంది కదా, దాన్ని చీమలు, పిచ్చుకలు, ఇలా క్రిములు ఏవో కనపడి ఉంటాయి కదండి, వాటికి కూడా ఒక రోజు ఆహారం పెట్టినట్టుగా భావిస్తారట. ఇంకా ముగ్గు అంటే ఇట్ ఈస్ కాల్షియం అగైన్. సో కాల్షియం వల్ల ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. కొంచెం ఏమంటారు, ఇట్ యాక్ట్స్ యాజ్ అ బౌండరీ ఆర్ టు స్టాప్ జర్మ్స్ అండ్ ఆల్ ఫ్రమ్ ఎంటరింగ్ అంట. ఇంకోటి గొబ్బియమ్మలని పెడతారు. గొబ్బియమ్మలు ఎందుకు పెడతాం ఏంటంటే, పూర్వకాలంలో
అంటే ఇది లాంగ్ ఎగో మనకి కరెంట్లు లైట్లు లేనప్పుడు ఇది నేను చూశానండి. అంటే అప్పుడు ఎలా ఉంటది లైఫ్ అన్నది నాకు తెలుసు. మా ఊరెళ్ళినప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఊరెళ్ళినప్పుడు నేను చూసేదాన్ని. చీకటి పడంగానే తేళ్ళు, జెర్రిలు ఇవన్నీ కనిపించేవి. సో చిన్నపిల్ల ఎత్తుకొనే ఉండాలి. పిల్లలెవరు దిగి నడిచేవారు కాదు. వస్తే ఎప్పుడు కుట్టేసేది హోమని వెళ్ళిపోతాయన్నమాట. సో ఆ తేళ్ళు ఇవన్నీ రాకుండా ఏవైతే పాయిజనస్ ఇవుంటాయి క్రీచర్స్ ఉంటాయి కదా! ఇవి రాకుండా ఆవు పేడ అనేది ఆపుతదట. సో నాకు తెలిసి మనకి కాదు గానీ నాకు తెలిసి ఇట్ ఈస్ ఓన్లీ టు స్టాప్ ఇరాడికేట్ ఈ జర్మ్స్ ఇవన్నీ రావు, బ్యాక్టీరియా ఎంటర్ అవ్వదు ఇలాంటివన్నీ అని అనుకున్నాను. కానీ అసలు మా రీజన్ ఇదట. సో పాములు గాని తేళ్లు గాని ఇవన్నీ రానికుండా ఆవు పేడతో అలికి తర్వాత ముగ్గులేస్తారు. వేసి గొబ్బియ్యమ్మలు పెడతారు. అప్పుడు దాని మీద కొంచెం రకరకాల పువ్వులు అంటే ఆ సీజన్ లో అప్పుడు వచ్చిన పువ్వులు ఏ రంగులైతే పువ్వులు ఉంటాయి అవి పెట్టి ఇప్పుడు చిలకడ దుంపలు గాని చెరుకు గాని ఇవి వస్తాయి. ఇవన్నీ వేసి ఇట్ ఈస్ అగైన్ ఒక కైండ్ ఆఫ్ భోగ్ అన్నమాట దేవుడికి. అలాగా ఇది భోగి పండుగ. తర్వాత సంక్రాంతి గురించి అన్నాను కదండి, పెద్దలకి పూజలు చేసుకుంటాము. ఇవన్నీ చేసిన తర్వాత చూసుకుంటున్నాను కనుమ అంటే కనుమ రోజు ఇదేంటంటే యానిమల్స్ ఏవైతే క్యాటిల్ ఉంటుందో ఆవులు, గేదెలు, మేకలు వీటికి అన్నిటికీ ఏమంటారు కోళ్ళు, వీటికి అన్నిటికీ ఏమిటంటే చాలా డెకరేట్ చేసి వాటికి గ్రాటిట్యూడ్ చూపించే రోజు అంట. పూజలు చేసి వాటికి రంగుల రంగుల పువ్వులతో అలంకరించి అంతా దేవుడికి అంటే థ్యాంక్స్ చెప్తాను కంట. ఎనవే ఆ క్యాటిల్ కి థ్యాంక్స్ చెప్తాం. ఎందుకు అంటే అవి లేకపోతే హార్వెస్ట్ అనేది రాదు కదా. టు హెల్ప్ దెమ్ గ్రో దేర్ హార్వెస్ట్ ఇలాగా పెడతారట. అండ్ ఆ హార్వెస్ట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాము, కొన్ని వరి కంకులు అవన్నీ అలా హ్యాంగ్ చేసి పెట్టేసేవారు పల్లెటూరులో. ఇప్పటికీ పల్లెటూరులో చేస్తారు. కొందరు సస్టైనబుల్ లివింగ్ అంటున్నారు చూడండి, వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ దిస్. అండ్ ఇప్పుడు మామూలుగా వి గెట్ దిస్ ప్యాడీ కర్టన్స్ లాగా అలా వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకంటే దే హ్యాంగ్ దెమ్ అవుట్ సైడ్ సో దట్ ఆ బర్డ్స్ దే కమ్ అండ్ ఈట్. అలాగా సంబడీ ఈజ్ ఈటింగ్ కదా. మనమే కాకుండా ప్రపంచంలో భూమి మీద ఉండే ప్రతి జీవికి ఆహారం దొరకాలి. దట్ ఈస్ హౌ లైఫ్ గోస్ కదా. అది సో ఇలా పూజలు చేసుకొని ఇవన్నీ చేస్తారు. ఈ పిండి వంటలు అన్ని చేసుకుంటారు. మా ఇంట్లో అయితే చాలా బాగుంటది. చాలా మందికి ఉండుంటది. మేమైతే అందరం కూర్చొని, మేము చిన్నప్పుడు, ఇప్పుడంటే పెద్దవాళ్ళం అయిపోయాము, చిన్నప్పుడు అయితే ఒకే ఇస్తిరిలో ఇద్దరు కూర్చొని అటొకలు కూర్చొని షేర్ చేసుకొని తినేవాళ్ళం. అదో సరదాగా ఉండేది. అంటే పోటీ పడుతూ నాతో నువ్వు కూర్చొని నేను కూర్చుంటానంటూ ఇలాగా అలా బాగుండేది. చిన్నప్పుడు చాలా బాగుంటాయండి కొన్ని. సో ఇలాగా సంక్రాంతి గురించి ఇవి ముగ్గులేస్తారు. ఈ కనుమ రోజు గురించి వస్తే చెప్పాను కదా, కనుమకి ఇలా గ్రాటిట్యూడ్ చూపిస్తామని. కొంచెం అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోయానా, అయినా పర్లేదులేండి, ఉండిపోతుంది కొంచెంసేపు. అయితే దీనికి క్యాటిల్ ని పూజిస్తాం అనే దానికి కూడా కథలు ఉన్నాయట. మొదలు పెడతా. ఏమిటి అంటే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేల మీద ఎత్తారు చూడండి. ఎందుకు? అంతా మునిగిపోతున్నాయి, వరదలు వస్తున్నాయి, ఊరంతా మునిగిపోతుంది, గోకులం అంతా మునిగిపోతుంది అన్న దీంతో చేశారు కదా. కొండని చిటికిన వేల మీద నుంచోపెట్టి అప్పుడు క్యాటిల్ అవన్నీ కూడా అక్కడికే వచ్చేసి. కృష్ణుడు అంటే మనకి తెలుసు కదా, ఆవులు అవన్నీ. సో అలా పెట్టుకొని ఉన్న రోజు అంట అది. అందుకనే ఆ రోజు కాబట్టి ఈ జంతువులను అన్నిటినీ అంటే క్యాటిల్ని ఎస్పెషల్లీ వాటిని పూజిస్తామంట. ఇంకొక స్టోరీ ఏమిటంటే పూజిస్తానికి కారణం ఏమిటంటే, ఒక రోజు
శివుడికి చాలా కోపం వచ్చేసిందంట. ఎందుకు అంటే నంది శివుని మాట వినలేదంట. ఏదో పని చెప్తే నేను 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 చెయ్యను అని అనలేదు, కానీ అది చేయలేదంట నంది. శివుడు ఇలా చెయ్యొద్దు అంటే అది చేసిందో ఏదో ఏదో మాట వినలేదు నంది, చేశాడు. సో అప్పుడు శివుడికి కోపం వచ్చి, నీకు సంవత్సరానికి ఒక్కసారి నువ్వు తినేటట్టుగా నేను చెప్పిస్తున్నాను నిన్ను. నాకు కోపం వచ్చింది, నా మాట వినలేదు నువ్వు, అందుకని నీకు ఆ పనిష్మెంట్ అని అన్నారట. అయితే నంది అన్నారంట, అదేంటి శివుడా, నేను తినకపోతే చచ్చిపోతాను కదా, మరి నీ దగ్గర నేను ఎలా ఉండాలి, ఏదో ఒకటి ప్లీజ్ కన్సెషన్ ఇవ్వరా అంటే, శివుడు తెలిసిందే కదా భోలా శంకరుడు. అయితే నవ్వేసి, ఓకే నీకు రోజు దొరుకుతుంది, తినటానికి ఏదో ఒకటి దొరుకుతుంది, తిండి దొరుకుతుంది, కానీ నువ్వు చాలా కష్టపడి నువ్వు ఎవరి దగ్గర అయితే ఉంటావో వాళ్ళకి కడుపు నిండా తిండి వచ్చేటట్టుగా నువ్వు కష్టపడితేనే నీకు రోజు తిండి దొరుకుతుంది అని చెప్పారట. సో అందుకనే పొలాలు దున్నేటప్పుడు మనం ఏంటి కౌస్ని వాడం, ఆక్సిజన్స్ని వాడతాం, దున్నపోతుల్ని వాడతాం. సో అదనమాట కథ. సో ఇలా కథ ఉంది. ఇలాగ అందుకనే ఇవన్నీ చేస్తారు. ఇంకా సంక్రాంతి కనుమ రోజు ఏంటంటే చిన్నపిల్లలకి ఏమంటారు, భోగి పళ్ళు పోస్తారు. పిల్లల్ని మనం చిన్నపిల్లల్ని దేవుని స్వరూపం అంటాం. సో దేవుని స్వరూపం కాబట్టి పిల్లలకి ఏవైనా చిన్న, మనం ఎలాగో దిష్టి తగులుతుందేమో అని చిన్నపిల్లలకి ఏంటి దిష్టి చుక్కలు అలా పెడుతూ ఉంటాం చూడండి. అలాగే అందరూ వస్తారు కాబట్టి, చుట్టాలందరూ ఆ రోజు కలుస్తారు కాబట్టి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి అందరికీ భోగి పళ్ళని పోస్తారు. అవి కూడా ఏమిటి, రేగ్గాయలు. ఏవైతే ఇప్పుడంటే హైబ్రిడ్ వచ్చేలేండి, ఏ సీజన్ పడితే ఆ సీజన్ వచ్చేస్తున్నాయి. అప్పుడైతే వి యూస్ టు వెయిట్ ఫర్ దట్ సీజన్ అండ్ ఈట్ కదా. అలాగా ఆ సీజన్ లో వచ్చిన వాటిని పండ్లతో పువ్వులు అన్నీ కలిపి కొంచెం కాసు అంటే డబ్బులు, అలాగా కొందరు వెండి పువ్వులు, వెండి ఆకులు, ఇలాగా ఇవన్నీ వేసి పిల్లల మీద పోస్తారు. పోసి అది పిల్లలు తీసుకోవచ్చు అనమాట. అదొక సరదా ఆటలాగా. అండ్ పైగా దిష్టి తీస్తాం, అదొక వాళ్ళకి ఏమైనా చెడు ఇవేమైనా ఉంటే అవి పోయేటట్టుగా. సో ఇలాగ రకరకాలుగా మనకు వచ్చిన పంటల్ని, మనకి అప్పుడు వచ్చిన ఏమంటారు ఈల్డ్ ని షేర్ చేసుకుంటారు. ఇదనమాట. తర్వాత ముగ్గుల గురించి అన్నాను కదండి. ఈ ముగ్గు కనుమ రోజు రథం ముగ్గనేస్తారు. దీనికి కూడా కథ ఉందంట. రథం అంటే మనిషి మనల్ని ఒక రథంగా భావిస్తే మనల్ని నడిపించేది ఎవరు, పరమాత్ముడు. సో పరమాత్ముడికి మనం విన్నవించుకుంటామంట, అలా ముగ్గేసి రథం వదులుతామంటాం చూడండి. సో దేవుడా సరెండర్ చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ మాకింత మంచి ఈల్డ్, ప్రాస్పెరిటీ, కాసు, దుడ్డు, డబ్బు ఇచ్చినందుకు. ఈ అని ఇక నీదే భారం, నువ్వే మమ్మల్ని ఏమంటారు మా జీవితాన్ని మంచి దారిలో నడిపించు అని చెబుతావంట. ఇంకా ఇంకో కథ కూడా ఉందండి. ఏమిటి పేరు మర్చిపోయాను, రావటం లేదు. ఓకే, ఇంకో కథ కూడా ఉంది, ఐ మిస్డ్ ఆన్ ఇట్. సరే, అయితే ఇవన్నీ ఇంకా మా దీంట్లో మాకైతే కనుమ రోజు ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో ఆ రోజు ఒక మాట అయితే అంటారు, క్యాటిల్ని పూజ చేస్తాం, ఇవన్నీ చేస్తాం కదా, మేబీ ఇట్ కేమ్ లైక్ దాట్. అంటే మేబీ ఇచ్చేవారేమో ఇదివరకు. సో కనుమ రోజు కొంచెం కన్నని మోగాలట.
అంటే ఆ రోజు నాన్ వెజ్ తింటారు కంపల్సరీగా. ఎలాంటి వాళ్ళైనా నాన్ వెజ్ తినే వాళ్ళు కంపల్సరీగా తింటారు. ఇదొకటి. తర్వాత మా మా అత్తగారు వాళ్ళ వైపు వాళ్ళు మహారాష్ట్రియన్స్. సో అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సంక్రాంతి అప్పుడు మనం వాళ్ళనే కాదు ఈ మాసంలోనే మనం ఆ బెల్లం, నువ్వులు ఇవి ఎక్కువ తినాలి అని చెప్పాను కదా. ఎందుకంటే మన బాడీలో టెంపరేచర్ ని పెంచి ఈ చలిని తట్టుకునేటట్టుగా చేస్తుంది ఆ ఫుడ్. ఇంకోటి కాల్షియం డెఫిషియన్సీ, మనకి కాలు నొప్పులు ఇవన్నీ వస్తాయి అన్నాను అది. సో ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే కూడా వాటిని కొంచెం ఒక కన్నేసి పెడతాయి అన్నమాట ఈ ఫుడ్లు. అందుకని తింటారు. సో ఇదొకటి నాకు చాలా బాగా నచ్చుద్ది. సంక్రాంతి అప్పుడు ఈ పల్లి కాదు, నువ్వులు అండ్ బెల్లంతో చిక్కీలు, నువ్వు లడ్లు ఇవన్నీ చేస్తారు కదా. ఇలా చేసి తినిపిస్తారు, అంటే ఇస్తారు. ఇచ్చేటప్పుడు తిల్ గుడ్ గ్యా గోడ్ గోడ్ బోలా అని అంటారు. ఇది అంటే తిల్ అంటే మనకు తెలుసు, గూడు అంటే బెల్లం. సో తీసుకో అని, ఇది తిను అండ్ బి చక్కగా ఏమి హార్ష్ గా లేకుండా స్వీట్ గా మాట్లాడు అని. సో ఇన్ అ వే మేబీ నేను అనుకుంటాం ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే స్టాప్ ఇట్ ఓవర్ దేర్, ఎండ్ ఇట్ ఓవర్ దేర్ అండ్ కంటిన్యూ అని చెప్తామేమో. సో నాకు తెలిసినంత వరకు ఇది ఇంకున్నాయండో, జల్లికట్టు మర్చిపోయాను. ఈ జల్లికట్టు అని, కోడి పందాల ఆటలని, చాలా ఇవన్నీ బెట్టింగ్లు అంటారు కానీ ఇప్పుడు చాలా దారుణంగా అయినాయి. ఇది వరకు ఇవే చాలా, అంటే ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండేది కాదు. సో వీటి కోసమని పెంచేవారు కోడుల్ని, అంటే దున్నల్ని, ఇంకా ఏంటి పొట్టేల్ని, వీటిని పెంచేవారు. పెంచి ఈ టైంలో పోటీలు పడేవారు. సో ఇదొక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది. ఫ్యూ విచ్ స్టిల్ కంటిన్యూ ఈవెన్ నౌ. ఇవ్వండి నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నవి. చాలానే చెప్పాను అనుకుంటున్నాను సంక్రాంతి గురించి. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అబౌట్ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఎంజాయ్ your festive season.